Good morning, students. Today class data structures. ఈ data structures లో మనం ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ మనం డిస్కస్ చేసుకున్నాం. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి సెకండ్ సెమ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్ ఉన్న వాళ్ళు కూడా సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. బిఫోర్ క్లాసెస్ అనేవి వెబ్ టెక్నాలజీస్, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్లాస్ డేటా స్ట్రక్చర్, ఇది సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఈ డేటా స్ట్రక్చర్స్ విత్ ఇన్ సి ఉంటుంది, ఈ డేటా స్ట్రక్చర్స్ విత్ ఇన్ జావా ఉంటుంది. అయితే కాన్సెప్ట్ మటుకు ఒకటి, కోడింగ్ ఒకటి మారుతుందండి. ఇప్పుడు మనం బిఫోర్ క్లాసెస్ లో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయని డిస్కస్ చేస్తాం. అప్పుడు డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి 2 టైప్స్, లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం ఏం చేస్తున్నాం డిస్కస్ చేసుకున్నాం. మరి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఏముంటాయి, అసలు టాపిక్స్ ఎలా ఉంటుందని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసినట్లయితే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఎరైస్, లింక్డ్ లిస్ట్, తర్వాత స్టాక్స్, క్యూస్ ఉంటాయి. ఏమని చెప్పండి, ఇందులో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఎరైస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి ట్రీస్, గ్రాఫ్స్. అయితే అసలు ఏంటంటే ఇవి సెకండ్ ఇయర్కి ఉన్నటువంటి ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి సెకండ్ సెమ్ వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎరైస్, an array is a collection of similar data type. అంటే ఫస్ట్ ఒక డిస్కషన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఏమేమి డిస్కస్ చేసుకుంటాం అండి, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకుంటాం. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. లీనియర్ డేటా, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఏమవుతాయంటే an array is a collection of similar data type. అంటే ఫస్ట్ అరే ఉంటుంది, లింక్డ్ లిస్ట్ ఉంటుంది, స్టాక్స్ ఉంటుంది, క్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఈ నాలుగు లింక్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటాం. జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్. మళ్ళీ స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ నుంచి నెక్స్ట్ యూనిట్ లో బాగా డెప్త్ గా మనం తెలుసుకుంటాం. అయితే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఎక్స్ప్లెయిన్ అప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని క్వశ్చన్ అడిగితే కనుక ఈ లీనియర్ డేటా సంబంధించి ఉన్నటువంటి అందులో పాయింట్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నటువంటి పాయింట్స్ కూడా మనం చూస్తున్నాం. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఎరైస్ అంటే ఏంటి? An array is a collection of similar data type. Array అనేది ఏంటండి, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. సింపుల్ గా మనం ఎక్కువ కాన్సెప్ట్ జస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ కాబట్టి ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో మీరు ఎరైస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేశారు. ఎరే అంటే ఏంటంటే ఇది కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. ఎరే ఎప్పుడు కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఒక ఎలిమెంట్ ని స్టోర్ చేయడానికి ఎరే అనేది యూజ్ చేస్తాం. A0, A1, A2, A3, A4 ఏంటంటే ఇవన్నీ కూడా ఇవి లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఎరైస్ కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకుంటాం. తర్వాత ఏంటంటే ఎరైస్ తర్వాత లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎరైస్ తర్వాత ఏం చెప్పాం, లింక్డ్ లిస్ట్ అని చెప్పాం. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ ఇస్ కన్సిస్ట్ 2 ఫీల్డ్స్. ఏముంటాయంటే లింక్డ్ లిస్ట్ లో 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ ఇస్ కంటైన్స్ వాల్యూ అండ్ సెకండ్ ఫీల్డ్ ఇస్ ద ఫీల్డ్. సెకండ్ ఏంటంటే ఫీల్డ్. ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి ఫస్ట్ కంటైన్స్ వచ్చేసరికి ఇది వాల్యూ అండ్ సెకండ్ వచ్చేసరికి ఫీల్డ్ కంటైన్స్ లింక్. ఒకదాని కూడా ఉంటుంది అంటే లింక్ గా ఉంటాయి. ఏంటంటే ఒకసారి నోడ్ అంటుందండి. నోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ డాటా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఉంటుంది. డాటా నెక్స్ట్ ఏ బి సి ఒకదాని కూడా యారో మార్క్ కనెక్ట్ ఉండాలి, అది లింక్ అప్ అంటే అది ఏంటంటే అది లింక్. యారో మార్క్ వచ్చేసి ఏంటంటే ఇది లింక్ మాట. ఇక్కడ నుంచి ఇది ఏమవుతుందంటే లింక్ అప్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏ ఉందా, ఇది బి, ఇక తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ విధంగా ఏముందంటే లింక్ అప్ అంటే ఆ లింక్ అప్ అవుతుంది మాట. అయితే నెక్స్ట్ ఏంటంటే నల్ వాల్యూ. నల్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ లిస్ట్ మాట అండి. అంటే అక్కడ ఏముంది అంటే చూడండి ఒకసారి మళ్ళీ అక్కడ ఏంటంటే నోడ్ అంటాం. నోడ్ ఏముంటుందంటే డాటా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ నోడ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ నోడ్ మనకు సంబంధించింది ఒకసారి రాస్తుంటే కింద కూడా ఎక్కడ అవుతాం ఒకసారి చూడండి. యాక్చువల్ వాల్యూ స్టోర్డ్ డాటా నెక్స్ట్, మళ్ళీ ఏముంది, మళ్ళీ ఇక్కడ లింక్ ఏమని చూడండి ఒకసారి. యాక్చువల్ వాల్యూ స్టోర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ ఏంటంటే
డాటా యొక్క అడ్రసెస్ నెక్స్ట్ నోడ్ కి అది ఏంటంటే లింక్ అవుతుంది అన్నమాట అండి. అడ్రసెస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఏంటంటే డాటా అనేది ఏంటి యాక్చువల్ వాల్యూ డాటాలో స్టోర్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎందుకు పెడుతుంది అంటే అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఆ నోడ్ యొక్క అడ్రసెస్ నెక్స్ట్ నోడ్ మాట అండి. నెక్స్ట్ అనేది అడ్రసెస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఉంది. అడ్రసెస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఈ విధంగా మనకి ఏమవుతుందంటే లింక్ లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. లింక్డ్ ఉదాహరణ కంటైన్స్ 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒక డాటా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ అంటే ఏం లేదు అడ్రసెస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ మీన్స్ అడ్రసెస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఒక నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రసెస్ ముందు వచ్చేసరికి యాక్టివ్ వాల్యూ స్టోర్ అవుతుంది డాటా అంటే. నెక్స్ట్ అంటే ఏంటి అడ్రసెస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ మాట అంటే నోడ్ మనం చెప్పాం కదా డాటా నెక్స్ట్ కలిపి ఏమంటామంటే నోడ్ అంటామండి. ఏమంటామని చెప్పండి డాటాని నెక్స్ట్ కలిపి ఏమంటామంటే నోడ్ అంటాం. లాస్ట్ నల్ వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ లిస్ట్ మన లిస్ట్ మనం ఎండ్ ఆఫ్ చేయాలి కాబట్టి అక్కడ ఏముంటుందంటే ఎండ్ ఆఫ్ లిస్ట్ అంటాం. ఏమిటండి ఎండ్ ఆఫ్ లిస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మరి అరెస్ట్ అయింది లింక్ లిస్ట్ అయింది. ఓకే అండి ఇందులో ఏం లేదు లీనియర్ అరెస్ట్ ఏముంటాయంటే సింపుల్ గా అరెస్ట్ లింక్ లిస్ట్ స్టాక్స్ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ అరెస్ట్ అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా. లింక్ లిస్ట్ అంటే ఏంటి 2 ఫీల్డ్స్ ఉంటాయి. అందులో ఫీల్డ్స్ వచ్చేసరికి వాల్యూ ఫస్ట్ ఫీల్డ్ లో వాల్యూ ఉంటుంది అంటే డేటా ఉంటుంది, సెకండ్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాని నెక్స్ట్ అనుకుంటాం. ఎగ్జాంపుల్ చూసారు కదా ఒక సింటాక్స్ చూసారు కదా ఈ విధంగా లింక్ లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్టాక్స్ గురించి మనం చూస్తాం. ఇప్పుడు ఒకసారి బోర్డు చూద్దాం స్టూడెంట్స్ ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు ఏంటంటే మీకు స్టాక్స్ ఆల్రెడీ బిఫోర్ అంటే ఇప్పుడు జస్ట్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అంటే అరేస్ లింక్ లిస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు స్టాక్ అంటే ఏంటి స్టాక్ ఈజ్ ఏ లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ అనేది ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ స్టాక్ క్లియర్ గా చెప్పాలి అంటే స్టాక్ ఆపరేషన్స్ డేటా స్ట్రక్చర్స్ లో ఈ రెండు చాలా ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటంటే అవి స్టాక్స్ క్యూస్. స్టాక్ వచ్చేసరికి స్టాక్ అనేది లిఫో అంటాం. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ అవుట్ ఉంటుంది. నెక్స్ట్ క్యూస్ డిస్కస్ చేసుకుంటాం. క్యూస్ మీన్స్ ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. చాలా ఇంపార్టెంట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే స్టాక్స్ క్యూస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్స్ లో చూడండి స్టాక్ ఈజ్ లిఫో అంటే ఇక్కడ స్టాక్ లో 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ పుష్ పాప్ పీక్. అంటే ఫస్ట్ ఆపరేషన్ సరికి పుష్ ఏంటంటే యాడ్ ఎలిమెంట్ టు ది స్టాక్. ఒక ఎలిమెంట్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే ఒక ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది. అంటే ఒక ఎలిమెంట్ ని పుష్ చేస్తాం. పుష్ అంటే ఏంటి పంపడం. పాప్ అంటే ఏంటి తొలగించడం. పీక్ అంటే ఒక హై స్థాయికి చేరిపోవడం అలా మాట్లాడి. తర్వాత ఏంటంటే పాప్ అనేది ఏంటంటే రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. ఒక ఎలిమెంట్ మనం ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తాం. పిఓపి పాప్ అంటాం. పీక్ అంటే గెట్ ది టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టాక్. ఎప్పుడైతే ఎలిమెంట్ టాప్ పొజిషన్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టాక్ అంటాం పీక్ అంటే. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం పుష్ ఆపరేషన్ చేస్తాం. చూడండి ఒకసారి 30 పంపాం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసాం ఒక ఎలిమెంట్ ని యాడ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసాం ఒక ఎలిమెంట్ మళ్ళీ ఏం చేసాం. అప్పుడు ఏమైంది స్టాక్ మా అనుకున్న దాని మీద ఓవర్ఫ్లో అయిపోయింది. అంటే అదే టాప్ ఆఫ్ ది స్టాక్. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ ని తీసుకున్నాం అనుకోండి, ఒక బకెట్ లో వాటర్ పంపాం అనుకోండి, వాటర్ ఏమవుతున్నప్పుడు నిండిపోతుంది. నిండిపోయితే ఏమవుతుంది కింద పొల్లిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అప్పుడు స్టాక్ బకెట్ ఏముంది ఫుల్ అయిపోయి ఉన్న వాటర్ కాస్త మరి ఏమవుతుందంటే నిండిపోయిన తర్వాత ఏమవుతుంది కిందకు వచ్చేస్తూ ఉంటుంది అంతే కదా. అప్పుడు ఏమవుతుంది స్టాక్ ఇస్ ఓవర్ఫ్లో. ప్లేస్ లేదు. ప్లేస్ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ఫ్లో. అదే విధంగా ఇప్పుడు పాప్ ఆపరేషన్ చేస్తాం. పాప్ ఆపరేషన్స్ ఏంటి ఒక బకెట్ తీసుకున్నాం అనుకోండి అదే ఫుల్ అయిపోయింది. అది కాకుండానే కింద బకెట్ ఏమైనా చిన్న హోల్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎంత నీరు వచ్చినా సరే మనకి ఏమవుతుందంటే వాటర్ ఏమవుతుందంటే కింద నుంచి పోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అవుతుంది. అంటే మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అంటే పాప్ ఎలిమెంట్ వచ్చేసరికి ఒక ఎలిమెంట్ ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తాం. ఆ రిమూవ్ చేసేసరికి లాస్ట్ ఏముంటుందంటే ఇంకేముంటుంది తర్వాత స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అవుతుంది అనమాట. అంటే ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాల్సిన విషయం. స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో, స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవచ్చు ఇందులో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు లాస్ట్ ఏమొస్తుంది చెప్పండి 30 పంపం ఎలిమెంట్ ని 20 పంపం 10 పంపం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏది లాస్ట్ వచ్చిందో అంటే ఏదైతే లాస్ట్ ఎండింగ్ అయిందో అదే బయటకు వస్తుంది ఫస్ట్.
అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ 30, 20, 10 ఉందండి. 30, 20, 10 ఉన్నప్పుడు ఏ ఎలిమెంట్ ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. 30 ఎలిమెంట్ డిలీట్ చేస్తారా? కాదు. ఏదైతే లాస్ట్ వచ్చింది, ఫస్ట్ ఏదైతే లాస్ట్ 10 వచ్చింది కదా, లాస్ట్ ఇన్. ఏ ఎలిమెంట్ బయటకు వస్తుంది? ఫస్ట్ అవుట్. అంటే అదే ఫస్ట్ కాబట్టి లాస్ట్ లో చూసుకున్నా అదే ఫస్ట్ కాబట్టి 10 ఎలిమెంట్ ఏమవుతుందంటే పాప్ అవుట్ అనమాట. అందుకని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అన్నమాట పాప్ ఆపరేషన్. అందుకని స్టాక్ ఈజ్ ఏమంటామంటే లీఫ్ 4. చాలా జాగ్రత్తగా అర్థం అంటే సరిపోతుంది. నేను స్మాల్ ఎగ్జాంపుల్. స్టాక్ ఈజ్ లీఫ్ 4. స్టాక్ 3 ఆపరేషన్ పుష్, పాప్, పీక్. పుష్ వచ్చేసరికి ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవచ్చు, పాప్ వచ్చేసరికి ఎలిమెంట్ రిమూవ్ చేసుకోవచ్చు. ఏ విధంగా స్టాక్ ఆపరేషన్స్ అనేది మనం చేసుకుంటాం వాటి. చూడండి ఒకసారి. స్టాక్ ఓవర్ఫ్లో 30 ఫుల్ అయిపోయింది. 10, 20, 30 పంపిస్తాం. పంపించిన తర్వాత ఒక స్టాక్ ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ గా 40 పంపాలనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, ప్లేస్ మీకేమో ఎలిమెంట్స్ ఏం లేవు కానీ పంపాలనుకుంటున్నారు. స్టాక్ ఏమవుతుంది, ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్ని పాప్ చేసి రిమూవ్ చేశారు. మళ్ళీ ఇంకేమవుతుంది, రిమూవ్ వాటర్ ఫ్లో ఇంకేం లేదు అందులో. ఏ విధంగా స్టాక్ ఆపరేషన్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే క్యూస్ ఆపరేషన్. క్యూ ఆపరేషన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం క్యూ ఆపరేషన్ చెప్పినట్లయితే ఇండియన్ డేటా స్ట్రక్చర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ మీకు క్యూస్ చెప్తాం. క్యూ ఇందా బిఫోర్ ఏమైంది, స్టాక్ అయింది. స్టాక్ గురించి మనం ఏం తీసుకుంటాం, స్టాక్ ఈజ్ ఏమని చెప్పుకున్నాం అంటే ఫ్లో చెప్పుకున్నాం, స్టాక్ ఈజ్ లీఫ్ అని చెప్పుకున్నాం, అంతే కదండి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంతే కదా. స్టాక్ ఈజ్ ఏ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మరి క్యూ వచ్చేసరికి క్యూ ఈజ్ ఫిఫో. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. F1 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అది ఏదైతే ఫస్ట్ వస్తుందో అది ఏమవుతుందంటే అది మనకి ఏమవుతుందంటే డిలీట్ అవుతుందండి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ ఈజ్ ఏ ఇప్పుడు ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే ఎలిమెంట్ ఏమవుతుందంటే అదే ఫస్ట్ అనేది అవుతుంది అన్నమాట. అంటే ఎలాగంటే ఒకసారి చూడండి. చూడండి ఒకసారి. క్యూ ఈజ్ ఏ ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఒకసారి మనం చూసినట్లయితే a queue is the FIFO first in first out. A queue is open at the both is ends. One end is always used to insert data and both ends ఉంటాయి. దీనికి చివర్ల ఎండ్ చేసుకోవచ్చు. ఒకటి అయితే ఒక ఎలిమెంట్ ని స్టాక్ లో చూసుకుంటే పుష్ అన్నాం అంటే పంపడానికి మనం ఎన్క్యూ అంటాం. అదర్వైజ్ యూజ్ టు రిమూవ్ చేయడానికి స్టాక్ లో అయితే ఏం చెప్పుకున్నాం, పాప్ అని చెప్పుకున్నాం. క్యూస్ వచ్చేసరికి DQ అని చెప్పుకున్నాం. ఈ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టాక్స్ వచ్చేసరికి పుష్ పాప్ ఆపరేషన్ చేసాం. ఇక్కడ క్యూలో వచ్చేసరికి ఫ్రంట్ రేర్ ఉంటాయి. ఏమంటండి, ఫ్రంట్ రేర్. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. అంటే స్టాక్ అయితే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, బకెట్ చెప్పుకున్నాం, ఓవర్ఫ్లో అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ వచ్చేసరికి క్యూలో ఒక సినిమా టికెట్ తీసుకున్నాం. సినిమా టికెట్స్ లో మీరు ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఫస్ట్ వచ్చాడో ఆడే మనకి టికెట్ బుకింగ్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లో ఆడే ఫస్ట్ వచ్చాడు కాబట్టి ఆడే బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఆడు ప్లేస్ లో మళ్ళీ ఎవరు వస్తారు, ముందు వరుస వచ్చిన ప్లేస్ వెళ్తారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కరోనా వైరస్ వచ్చిన డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు కదా, ABCD. ఓకే అండి, ABCD లో నలుగురు ఉన్నారు. ఏ ఓడు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోతారు కాబట్టి బి ఓడు ఎక్కడికి వెళ్తారో ఏ ఓడు ప్లేస్ లోకి వెళ్తారు. అంటే ముందున్న ప్లేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్తారు అన్నమాట. అది క్యూ ఆపరేషన్స్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్కి వెళ్తారు అనుకోండి, లైన్ లో నిలబడ్డారు అనుకోండి, ఫస్ట్ ఎవరు వచ్చేస్తాడో వాడు అండ్ రేషన్ తీసుకుంటాడు. వాడి ప్లేస్ లో మళ్ళీ ఎవరు వస్తారు, వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు అన్నమాట. అది క్యూ ఆపరేషన్స్ అంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ రేపు తీసుకున్నాం, ABCD తీసుకున్నాం కదా. ఏ తీసుకున్నాం ఒకటి వచ్చింది, B తీసుకున్నాం 2, C 3 ప్లేస్, D 4 ప్లేస్ ఉన్నాం. ఇప్పుడు ఏ ప్లేస్ మనం DNQ చేసాం. NQ అంటే D ఎలిమెంట్ ని యాడ్ చేసాం. యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా CNQ ఎవరు D ఉంటారు. ఓకే, అది NQ అంటాం. 2 ఆపరేషన్స్ ఉంటాయి, NQ అంటాం. ఎలిమెంట్ యాడ్ చేస్తారు. మరి DQ చేయాలి. DQ చేశారంటే మనం ఆటో వైపు నుంచి తిరిగి చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, స్థానం అక్కడ అప్పుడు ఏ ఎలిమెంట్ మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం, ఏ ఎలిమెంట్ నే తీసుకున్నాం, D ఎలిమెంట్ తీసుకోవాలి, D ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకున్నాం. ఏ ఎలిమెంట్ రిమూవ్ చేశారనుకోండి, ఏ ప్లేస్ లోకి ఎవరు వస్తారు, ఇప్పుడు B వస్తారు. ఇప్పుడు 1 2 3 4 ఏ ప్లేస్ లో 1 ఉంది, 1 ప్లేస్ లో A ఉంది కాబట్టి ఇప్పుడు ఏ రిమూవ్ చేసాం కాబట్టి 1 ప్లేస్ లో ఎవరు వస్తారు, ఇప్పుడు B వస్తారు.
తర్వాత బి ప్లేస్ లో ఎవరు వస్తారు, సి వస్తారు. సి ప్లేస్ లో ఎవరు వస్తారు, డి వస్తారు. అంటే కింద పొజిషన్ స్థానం మారలేదా? అంటే 1 ప్లేస్ లో ఆటోమేటిక్ గా ఉన్నారు, ఏ ఉన్నారు ఆటోమేటిక్ గా, ఏ బయట తీసేశారు. కాబట్టి 1వ ప్లేస్ లోకి ఎవరు వస్తారు, ఇప్పుడు బి స్థానంలోకి వస్తారు. 2వ ప్లేస్ లోకి ఎవరు వస్తారు, ఇప్పుడు సి స్థానం వస్తారు. 3వ ప్లేస్ లోకి ఎవరు వస్తారు, ఇప్పుడు డికి వస్తారు. ఈ విధంగా క్యూ ఆపరేషన్స్ అనేది జరుగుతున్నమాట. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్యూ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ ఏ లో క్యూ ఆపరేషన్ మనం చెప్పుకున్నట్లయితే, క్యూ ఈజ్ ఏ బిఫోర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. A queue is an open and closed when one and is always used to insert data in queue and other is used to remove data in queue. ఈ విధంగా క్యూ ఆపరేషన్స్ మనం ఏం చేస్తున్నాం అంటే డిస్కస్ అనేది చేస్తున్నాం. దీనిలో ఫ్రంట్ వేర్ ఉంది, అందుకొచ్చేసి పుష్ పాప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ విధంగా లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏమన్నా అరైస్, స్టాక్స్, క్యూస్, ఈ 4 ఇంపార్టెంట్. ఈ 4 కూడా మనం రాయాలి. ఇప్పుడు తర్వాత నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేస్తున్నాం. మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుంటాం. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఏముంటుందంటే ట్రీస్, గ్రాఫ్స్ ఉంటాయి. ట్రీ వచ్చేసరికి ట్రీ ఇస్ ఏ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్స్ విత్ రూట్ వాల్యూ అండ్ సబ్ ట్రీస్. ఒక హైరార్కికల్ ఫార్మ్స్ లో ఉంటుందండి. క్లియర్గా చెప్పాలంటే ట్రీస్ అనేది అంటే ఎలాగంటే, ట్రీస్ లో ఇప్పుడు పి తీసుకున్నాం అనుకోండి, అది రూట్ నోడ్ మాట అండి. క్యూ తీసుకున్నాం అనుకో, అది 6 చిల్డ్రన్స్ అవుతాయి. ఇందులో మొత్తం టోటల్ గా మనకి అన్ని కవర్ చేసి చూడండి ఒకసారి. ట్రీస్ లో ఏం లేదు. ఒక పేరెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక పేరెంట్ ఏముంటారంటే చైల్డ్స్ ఉంటారు. పేరెంట్ అనేది పి అనుకున్నాం అనుకోండి, చైల్డ్స్ అనేది ఇద్దరు ఏమవుతారంటే సి ఉంటారు. చూడండి ఒకసారి అలా మాట. గ్రాండ్ ఫాదర్ పేరెంట్, ఓకేనండి, ఫాదర్ చిల్డ్రన్ అనమాట. ఈ విధంగా హైరార్కికల్ ఫామ్ లో ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే పి అనేది ఒక రూట్ నోడ్ అనుకుంటే, రూట్ అనుకుంటే పి క్యూఆర్ అనేవి ఏమవుతాయంటే, క్యూఆర్ రెండు కూడా ఎడ్జెస్ ఉంటాం. అందులో ఎడ్జెస్ అంటాం, అదో రూట్ నోడ్ అంటాం. మిగతా 2 ఉన్నాయి చూసారండి, అక్కడ ఆ 2 కూడా లీఫ్ నోడ్స్ అంటాం. ఏమంటారండి, లీఫ్ నోడ్స్ అంటాం. ఈ 2 చిల్డ్రన్స్ లీఫ్ నోడ్స్ అంటాం. మిగిలిన వాటిని సబ్లింగ్స్ అంటాం. తర్వాత అదే పేరెంట్ అంటాం, మిగిలిన అందులో చిల్డ్రన్స్ అంటాం. ఈ విధంగా మిగిలిన టోటల్ సబ్ ట్రీ అని కూడా అనొచ్చు. ఒక ట్రీలో మిగిలిన సబ్ ట్రీ కూడా అనొచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయి ఇందులో. మిగిలి చెప్తాను చూడండి ఒకసారి. ఇందులో అంటే రూట్ ఉంది, పి ఉంది, అది రూట్ నోడ్ అనుకుంటాం. రూట్ నోడ్ ఉంది, అయితే హైరార్కికల్ ఫామ్ లో ఫామ్ అవ్వాలి. ఫామ్ లో బట్టి దానికి సబ్ ట్రీస్ ఉంటాయి. క్యూఆర్ అనేవి ఏంటంటే సబ్, దాన్నే చిల్డ్రన్స్ అంటాం. పి అనేది పేరెంట్ అయితే క్యూఆర్ 2 కూడా చిల్డ్రన్స్ ఉంటాయి, అవి ఎడ్జెస్. అవి మిగతా కూడా ఏంటంటే లీఫ్ నోడ్స్, మిగతా 2 సబ్ లీఫ్స్. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఒక ట్రీస్ మనం ఏం చేసామంటే క్రియేట్ చేసామంటే, ఇది ఏమంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లోకి వస్తుందండి. తర్వాత ఏముందంటే గ్రాఫ్ ఉంటుందండి. తర్వాత ఏముందంటే గ్రాఫ్ గురించి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం అండి. ఇది మాట ఒకసారి నాన్ లీనియర్ స్ట్రక్చర్ ట్రీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే గ్రాఫ్స్ ఉంది. గ్రాఫ్ అనేది ఏంటి? గ్రాఫ్ ఈజ్ ఎ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో రిఫర్డ్ టు యాస్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఇందులో ఏమన్నాయంటే మనకి వెర్టిసెస్ ఉన్నాయి, తర్వాత ఏమన్నాయంటే ఎడ్జెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి గ్రాఫ్ చూసినట్లయితే వెర్టిసెస్, ఎడ్జెస్, ట్రీస్ లో వచ్చేసరికి లీఫ్ నోడ్స్, సబ్ లీఫ్స్, సబ్ ట్రీస్ ఉంటాయి. ట్రీస్ గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ నాన్ లీనియర్ స్ట్రక్చర్స్. అంటే ఎడ్జెస్ ఇచ్చేసరికి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఎడ్జెస్ వచ్చేసరికి ఏంటి 0 1 2 3 4 అని చూసారండి ఇది వెర్టిసెస్. ఎడ్జెస్ సి అంటే ఏంటంటే 0 1 అదొక ఎడ్జ్, 1 2 అదొక ఎడ్జ్, 2 3 అదొక ఎడ్జ్, 3 4 అదొక ఎడ్జ్, 4 0 1 అదొక ఎడ్జ్, 1 4 1 4 తర్వాత 1 3 ఏంటంటే అదే 1 4 తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1 3. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే మనకి ఫామ్ అవుతుంది. చూడండి 0 1 1 2 2 3 3 4 0 4 1 4 1 3. ఈ విధంగా గ్రాఫ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకు ఇప్పటి వరకు డేటా స్ట్రక్చర్ లో ఉన్నటువంటి లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం ఏం చేసామంటే విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ విధంగా మనం ఈ డేటా స్ట్రక్చర్స్ లో నాన్ లీనియర్ గురించి, లీనియర్ గురించి మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో మనకి ఏడిటి అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి,
ఈ విధంగా కూడా మనం తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే మనం క్లాస్ ఏం చెప్పినామంటే ఫస్ట్ క్లాస్లో డేటా స్ట్రక్చర్స్లో 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, టైప్స్ ఆఫ్ లీనియర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డిస్కస్ చేసుకున్నాం. లీనియర్లో అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నాన్ లీనియర్ వచ్చేసరికి ట్రీస్, గ్రాఫ్స్, ఈ విధంగా టోటల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి లీనియర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ అంటే ఏంటి, ఒక డిజైన్ ఒక మన క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.